ఓకేనా? అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఇప్పుడు బెడ్ బ్యాంక్ ఓపెనింగ్ అయింది, సరిగ్గా బెడ్ వేయడం లేదు, అది ప్రాబ్లం. అలాగే అనంతపురంకి పేషెంట్లు పోవాలంటే అంటేనే బళ్ళారి అంటారు. బళ్ళారి మన జిల్లా కాదు కాబట్టి, అనంతపురం మన జిల్లా కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో కన్నడ వచ్చేవాళ్ళు ఉంటారు, రాకుండా వాళ్ళు ఉంటారు. వీళ్ళని అనంతపురం తరలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది, బళ్ళారి తరలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మనకు అనంతపురం జిల్లాకు అంబులెన్స్ చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేడంకి ఒక వినతి పత్రం ఇచ్చినాము. దీని తరఫున సక్రమంగా చూడాలి. అదే ప్రకారంగా గర్భవతి మహిళ డెలివరీ అయితే ఆ జీవో కూడా కట్ చేసినారు. ఆ జీవో ఎందుకు కట్ చేసినారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే అన్ని కోణాల మీద ఇప్పుడు ఈ హాస్పిటల్ సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ ఏమి ఈ పైన పనసర ఆదాయాలకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటేనే బళ్ళారి అంటారు పేషెంట్కి. బళ్ళారికి పోవాలంటే ఇబ్బంది కదా. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏం కోరుతుందంటే అంబులెన్స్ అనంతపురం జిల్లాకి ఇవ్వండి అని మేము కోరుతున్నాం. ఇంకోటి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన సరైన సౌకర్యాలు కల్పించండి. ఏమి పేషెంట్ని మీకు తెలుసా కదా, డాక్టర్కి ఎమర్జెన్సీగా వాళ్ళు కోమాలేకపోతే 2 నిమిషాలు ముందే పంపించండి. మన అనంతపురం పోతా కదా, ఏం చెప్పిపోతుంది అనంతపురంకి అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు వినతి పత్రం ఇచ్చినాము. వినతి పత్రం మీద ఈ 3-4 పాయింట్లు రాసినాము. దీని మీద ఇప్పుడు ఒక చిన్న బిడ్డకి ఇది పోగొట్టుకుపోతుంది. ఏది సర్టిఫికేట్, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పోగొట్టుకుపోతుంది. వాళ్ళ భార్య భర్త ఏదో గొడవలు పడిగానే చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. అవి వీళ్ళంటే కూడా రచ్చుకుంటారు. ఏం మీ ఆస్తులు ఇస్తున్నారా వీళ్ళకేమన్నా? జనాలు సొమ్ములు జనాలు పనిచేయండి. వాళ్ళకి లాయర్ నోటరీ ఇస్తారు లాయర్ది. అలా నోటరీ తెచ్చిపెట్టినప్పుడు సర్టిఫికేట్ కుడికేయండి. మళ్ళీ లేదంటే మీకు కొత్త తయారు చేసేయండి. ఏమో పేపరే కదా, రూపాయి పేపరే కదా. ఈ రూపాయి పేపర్కి ఎంతో ఇబ్బందులు పెడుతున్నారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.